అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మూడ్ వైబ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ మన అందరికీ చాలా స్పెషల్. కానీ ఎవరైనా మిమ్మల్ని ఈ క్వెషన్ అడిగారా? మనం వినాయక చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని? ఈ వీడియోలో మనం వినాయక చవితి వెనుక ఉన్న పురాణ కథలు తెలుసుకుందాం. శివపురాణం, స్కాంద పురాణం, గణేష పురాణం, పద్మ పురాణం ప్రకారం గణపతి జననం, విఘ్నేశ్వరుడి అవతారం, చంద్రుని శాపం, శ్రీకృష్ణుడు మరియు స్యమంతకమణి కథ, వ్రతమహిమ వంటి విషయాలు ఈ వీడియోలో వివరంగా చెప్తాము. ముందుగా అసలు వినాయకుడు ఎవరు? లార్డ్ గణేష అంటే కొత్త ప్రారంభాలను, జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదించి అడ్డంకులను తొలగించే దేవుడు. అందుకే ఎవరైనా ఏదైనా పనులు ప్రారంభం చేసేటప్పుడు మొదటిగా వినాయకునికే ప్రార్థన చేస్తారు. ఆయన శిరస్సు ఏనుగులాగా, శరీరం మనిషిలాగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటారో తెలుసుకుందాం రండి. గణపతి జన్మ కథ. ఒకసారి కైలాస పర్వతం మీద పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా ఆమెకు ఆ సమయంలో ఎవ్వరూ అండగా లేరు. అందుకే ఆమె తన శరీరంపై ఉన్న పసుపు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆ బాలుడిని తన కుమారునిగా భావిస్తుంది. నువ్వు నా కుమారుడు. నీవు ఈ తలుపు దగ్గర కాపలాగా ఉండి నేను స్నానం చేస్తుండగా ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆ బాలుడికి చెప్పింది. కొద్దిసేపటికి శివుడు తపస్సు ముగించుకుని అక్కడకు వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుపడతాడు. శివుడు కోపంతో నీవు ఎవరు నన్ను ఆపడానికి అని అడుగుతాడు. వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. చివరికి శివుడు కోపంతో తన త్రిశూలాన్ని తీసుకుని ఆ బాలుని శిరస్సును ఖండించాడు. ఇది చూసిన పార్వతీదేవికి విషాదం కలిగి తీవ్ర కోపంతో ప్రళయ శక్తిని ప్రదర్శిస్తుంది. దాంతో సమస్త దేవతలు భయపడి శివుని ప్రార్థించారు. శివుడు తన గణాలని ఈ విధంగా ఆదేశిస్తాడు. ఉత్తర దిశలో ఎవరు మొదట కనబడతారో వారి శిరస్సును తీసుకురండి అని చెబుతాడు. మొదట కనబడింది ఒక ఏనుగు శిశువు. నంది దాని తల తీసుకురాగా శివుడు దాని శిరస్సును ఆ బాలుడికి అమర్చి ప్రాణం పోశారు. ఆ బాలుడు గజాననుడు, వినాయకుడు, గణపతి అయ్యాడు. తర్వాత శివుడు వినాయకునికి వరమిచ్చాడు. ముందుగా ఎక్కడైనా పూజ, యజ్ఞం, శుభకార్యం ఆరంభమైతే నిన్నే మొదట పూజిస్తారు, నీవు విఘ్నహర్తవు అని. అప్పటి నుండి మనం ఏ శుభకార్యం అయినా ముందు వినాయకునికి పూజ చేస్తాం. విఘ్నేశ్వరుడిగా అవతారం. ఒకసారి దేవతలు ఒక మహాయజ్ఞం చేస్తుండగా రాక్షసులు విఘ్నాలు సృష్టించారు. యజ్ఞం పూర్తి కాలేదు. బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నాడు, ఈ యజ్ఞం విజయవంతం కావాలంటే గణపతిని ఆరాధించాలి అని. అప్పుడు దేవతలు వినాయకుడిని పూజించారు. ఆయన విఘ్నాలను తొలగించగా యజ్ఞం సఫలమైంది. అప్పటి నుంచి ఆయనను విఘ్నహర్త అని పిలుస్తారు. చంద్రుని శాపం. చవితి రోజున గణపతి మోదకాలు ఎక్కువగా తిని తన వాహనమైన మూషికంపై ఎక్కి వెళుతున్నప్పుడు పొట్టబరువుతో జారి పడిపోయాడు. ఈ దృశ్యం చూసిన చంద్రుడు హాస్యం చేశాడు. గణపతి కోపముతో చంద్రుని శపించాడు. ఎవరైనా చవితి నాడు నిన్ను దర్శిస్తే వారికి అపవాదములు కలుగుతాయి అని. తర్వాత చంద్రుడు క్షమాపణలు కోరగా గణపతి కరుణించి వ్రతపూర్వకంగా నన్ను ఆరాధించిన వారికి చంద్రదోషం తొలగిపోతుంది. కేవలం నిర్లక్ష్యంగా చంద్రుని చూడు వారికి మాత్రమే అపవాదం వస్తుంది అని అన్నాడు. శ్రీకృష్ణుడు స్యమంతకమణి కథ. చంద్రునికి వినాయకుడిచ్చిన శాపం మనం ముందు కథలో తెలుసుకున్నాం కదా. ఆ దోషం ఆఖరికి భగవంతుడికి కూడా తప్పలేదు. అదేంటో ఈ కథలో తెలుసుకుందాం రండి. ఒకరోజు కృష్ణుడు అనుకోకుండా చవితి రోజున చంద్రుడిని చూశాడు. తర్వాత ఒకసారి సత్యభామ తండ్రి అయిన సత్రజిత్ వద్ద స్యమంతకమణి అనే విలువైన రత్నం ఉండేది. ఆ రత్నం అదృశ్యమైంది. అందరూ కృష్ణుడిని దొంగతనంలో ఆరోపించారు. దాంతో కృష్ణుడు బాధపడి గణపతి వ్రతాన్ని చేశాడు. తరువాత ఆ మణి జాంబవంతుని దగ్గర ఉందని తెలుసుకుని జాంబవంతునితో యుద్ధం చేసి గెలిచాడు. అప్పుడు జాంబవంతుడు సమంతకమణిని కృష్ణుడికి ఇచ్చి అలాగే తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. తర్వాత కృష్ణుడు ఆ సమంతకమణిని సత్రజిత్తునికి ఇచ్చాడు. అప్పుడు కృష్ణునిపై తప్పుడు ఆరోపణ మోపినందుకు సత్రజిత్తుడు పశ్చాత్తాపం పడి కృష్ణునికి క్షమాపణ కోరుతూ తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా గణపతి కటాక్షం వలన ఆ రత్నం బయటపడింది. దాంతో కృష్ణుడిపై మిథ్యా ఆరోపణ తొలగిపోయింది. ఈ కథ వలన వినాయక వ్రతం మనుషుల మీద మిథ్యా ఆరోపణలు తొలగించగలదు అని విశ్వాసం ఏర్పడింది.
వినాయక చవితి వ్రత మహిమ. పురాణాల ప్రకారం వినాయక చవితి రోజున పూజ చేసే వారికి పాప విమోచనం కలుగుతుంది. విద్య, ఐశ్వర్యం, సంతానం, విజయాలు లభిస్తాయి. జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. మోదకాలు నైవేద్యంగా సమర్పిస్తే గణపతి అత్యంత ప్రసన్నం అవుతాడు. అసలు వినాయక చవితి ఎలా జరుపుకుంటాం? వినాయక చవితి రోజున మనం గణేశుని విగ్రహాలను ప్రతిష్ఠించి పూలు, పసుపు, కుంకుమతో అలంకరిస్తాము. కుడుములు, ఉండ్రాలను ప్రసాదముగా చేసి ఆ వినాయకునికి పెట్టి మనం చేసిన ప్రతి తప్పుని క్షమించమని, అలాగే మనం కొత్తగా చేయబోయే పనులపై ఆయన ఆశీస్సులను ఇవ్వమని కోరుకుంటాము. గణేశుని 11 రోజుల వరకు పూజ చేసి తరువాత నీటిలో నిమజ్జనం చేస్తాము. మట్టి విగ్రహాలని ఎందుకు ప్రతిష్ఠించాలి? మట్టి విగ్రహాలు నిమజ్జనం తరువాత సులువుగా నీటిలో కరిగిపోతాయి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయి. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి కదా! అందరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి అని కోరుకుంటున్నాము. చివరిగా మనమందరం మన మానసిక మరియు జీవిత అడ్డంకులను దాటుకుని మంచి ఉద్దేశాలతో, భక్తితో ఆ వినాయకుని ఆశీర్వాదాలతో ముందుకు సాగాలి అని కోరుకుందాం. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ టైమ్. హ్యాపీ వినాయక చవితి.